కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేతకు హైడ్రా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలోని కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా మరోసారి సర్వే చేపట్టారు. ఆర్ఐ తేజ, మండల సర్వేయర్ సాయి తేజ సహా ఇరిగేషన్ శాఖ చెందినటువంటి 6 సభ్యుల బృందం నక్షా డిజిపిఎస్ యంత్రాలతో డిజిటల్ సంబంధించిన యంత్రాలతో సర్వే చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ పక్క నుంచి ఫిరంగి నాలా బుల్కాపూర్ కత్వా ప్రవహిస్తోంది. నాలాలో ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఇక జన్వాడ ఆ ఫామ్ హౌస్ సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సర్వే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఇటీవల ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ పరిశీలించి కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితులు ప్రదీప్ రెడ్డి. అయితే సిటీలో చెరువుల కబ్జా, ప్రభుత్వ మూల అక్రమాలపై రూల్స్ ప్రకారం వెళ్లాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. రూల్స్ ప్రకారంగానే అక్రమాలకు టార్గెట్ చేసిపోతే పోయేదేం లేదు. చాలా క్లియర్గా కన్వెన్షన్ కూల్చివేతలో పక్కా రూల్స్ పాటించారు. అన్నిట్లో రూల్స్ పాటిస్తేనే కదా, లేకపోతే అంత ఈజీ ఏం కాదు. దానికి ఒక సార్థకత అనేది ఉండదు. ఇక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామం సర్వే నెంబర్ 311/7లో 1210 చదరపు గజాల్లో 3894 చదరపు అడుగులతో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ తెలిపారు. ఈ ఫామ్ హౌస్ తన మిత్రుడిదని, తాను లీజు తీసుకున్నానని చెప్పారు. ఎస్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. తన ఫామ్ హౌస్ కాదు, లీజ్ తీసుకున్నారు. ఓకే. ఈ లీజ్ అంశాన్ని అఫిడవిట్లో పొందుపరిచిర్రా? మీరు ఎలక్షన్లో పోటీ చేసిరు కదా, అఫిడవిట్లో ఈ అంశాన్ని పొందుపరిచిర్రా? తర్వాత మొన్న ఎప్పుడైతే కేటీఆర్ ఫామ్ హౌస్పై రేవంత్ రెడ్డి డ్రోన్లు ఎగరేసిండో, అప్పుడు నా ఫామ్ హౌస్పై డ్రోన్లు ఎగరేస్తావా అన్న రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి కుమారుడు కాబట్టి, ఆయన అన్ని రకాల ఇండైరెక్ట్ ముఖ్యమంత్రి కాబట్టి నేరుగా ఆయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టిండు. రేవంత్ రెడ్డి జైలు కూడా పంపించిండు. మరి అప్పుడు నీ ఫామ్ హౌస్ కాబట్టి అంత రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. మరి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్లోని ఎంఎల్ఐఆర్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా నోటీసులు పంపింది. వీటిని చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కట్టారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికార నోటీసులు పంపించారు. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని, లేని పక్షంలో తగిన చర్యలు తప్పవంటూ రాజశేఖర రెడ్డిని హైడ్రా హెచ్చరించింది. దామర చెరువులో నిర్మించినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలను ఇటీవల హైడ్రా బృందం పరిశీలించింది. వాటిని అక్రమంగా నిర్మించారంటూ అధికార నిర్ధారణకు వచ్చారు. అయితే గతంలో చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి కొన్ని భవనాలను మున్సిపల్ అధికారులు ఇప్పటికే కూల్చివేశారు. తాజాగా హైడ్రా పంపిన నోటీసులపై ఎంఎల్ఐఆర్టీ సంస్థల అధినేత మర్రి రాజశేఖర రెడ్డి సోదరుడు మరి లక్ష్మణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అధికారుల కాలేజీ భవనాలను కూల్చకుండా స్టే ఇవ్వాలని మరి లక్ష్మణ్ రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం త్వరలోనే విచారణ జరపనుంది. సో 15 రోజులకు టైం ఇస్తే వివరణ ఇవ్వాలంటగా వాళ్ళు చూసిరట. తర్వాత ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఎంచుకున్న రకంగా వాళ్లకు ఆదేశాలు జారీ చేసిరట. సో 1 కాదు 2 కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి. భూములను కబ్జా చేయాలి, చెరువులను కబ్జా చేయాలి, అక్కడ నిర్మాణాలు చేపట్టాలి. చెరువులు ఏ రకంగా కబ్జా అయినాయి, ఎక్కడి నుంచి వాటి స్థితి ఎట్లకు వచ్చింది, మీకు ఒక ఫోటో చూపించే ప్రయత్నం చేస్తా. సో చెరువుల పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని ఒకసారి మీకు ఆ ఫోటో రూపంలో చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, ఒకసారి చూడండి. ఇది రెడ్ మార్క్ ఉందేమో 2023, అంటే కరెంట్ సిచ్యువేషన్. 2023 కల్లా ఉన్న సిచ్యువేషన్. 1979లో ఇంకోటి ఉంది. 1979లో ఎట్లా ఉండేది ఇక్కడ చూద్దాం. తుమ్మల కుంట అనేది ఒకరి కుంట. ఎంత ఉండే అది 2023కి వచ్చేసరికి పూర్తిగా 100% దాన్ని ఆక్రమించేసారు. 100% ఆక్రమించేసారు. ఇటీవల కాలంలో ఒక 56 చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి ఒక లిస్ట్ విడుదల చేసింది హైడ్రా. అది చాలా క్లియర్గా ఉన్నది ఏంటనేది ఒకసారి మీకు కూడా దీన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒక పేపర్ ద్వారా. ఇక కొంపల్లి లేక్ 1 అది 2023లో 2023కి వచ్చేసరికి 0.029 స్క్వేర్ కిలోమీటర్లకి చేరిపోయింది.
అప్పుడు ఎంత ఉండే అది 241 కిలోమీటర్స్ ఉండేనంట. 241 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 0.241 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 88% పూర్తిగా కబ్జా అయింది. అల్వాల్ లేకు 78% కబ్జా అయింది. ఇక్కడ పెద్ద చెరువు 96% కబ్జా అయింది. నల్ల చెరువు 90% కబ్జా అయింది. మిర్యాలగూడ చెరువు 90% కబ్జా అయింది. కుంట్లూరు పెద్ద చెరువు 90%. ఇక బోన్ చెరువు 57% కబ్జా అయిపోయింది. ఇట్లా చూస్తూ పోతే ఒక్క చెరువన్నా ఉంచిర్రా ఏదన్నా కొద్దో గొప్ప. తర్వాత రామంతపురం చెరువు 51% కబ్జా అయింది. చెంగిచెర్ల చెరువు కూడా చెంగిచెర్ల లేక్ కూడా 53% కబ్జా అయింది. సరూర్ నగర్లో ఉన్నటువంటి ఆ లేక్ 56% కబ్జా అయింది. బండ్లగూడ 83%, కొంపల్లి 84%, జిల్లెలగూడ 85%. ఇదైతే పూర్తిగా లేకుండా పోయింది. తుమ్మలకుంట లేకుండా పోయింది. 100% కబ్జా అయిపోయింది. ఇంకా దూలపల్లి లేక్, బత్తుల చెరువు, పెద్ద చెరువు, కౌకూర్ లేక్ అంట, సఫిల్గూడ లేక్, పిర్జాదిగూడ చెరువు 65% కబ్జా అయిపోయింది. దమ్మాయిగూడది 64% కబ్జా అయిపోయింది. ఈ అధికారికంగా అవన్నీ లిస్టులు ఎంత శాతంగా ఉండేది, ఆ చెరువు యొక్క గతంలో జియోగ్రఫికల్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏందని చూస్తే అంత లెక్క. నాగారం చెరువు 45% కబ్జా అయింది. ఓవైసీ 45% కబ్జా అయింది. హుస్సేన్ సాగర్ని కూడా 21% కబ్జా చేసిరట. హుస్సేన్ సాగర్ని కూడా 21% చెరువు కబ్జా అయిపోయిందట. అది గుండ్లపోచంపల్లి 30%, మిరాలం చెరువు 32%. ఇట్లా చూసుకోండి. సల్కం చెరువు 70%. ఏదైతే ఫాతిమా కాలేజ్ ఇప్పుడు ఉన్నదో, ఫాతిమా కాలేజ్ యొక్క చెరువు 70% కబ్జా అయిపోయిందట. అది పిర్జాది కూడా 73%. ఇంత ఘోరంగానా? మరి ఇన్ని రకాల చెరువులు కబ్జా అయిన తర్వాత వర్షపు నీళ్ళు మొత్తం ఎడబోతాయి. అందుకే రేవంత్ రెడ్డి కూడా ఒక మాట మాట్లాడాడు. డెఫినెట్గా ఆ మాటను మనం సమర్థించాల్సిందే. ధనికులు మొత్తం మీరు అపార్ట్మెంట్ చెరువులు కబ్జాలు చేసి అపార్ట్మెంట్ల కట్టుకొని మీరు విలాసాలకు పోతే మీ ద్వారా క్రియేట్ అయిన డ్రైనేజ్ నీరు మొత్తం ఆ చెరువులో కలిస్తే ఆ చెరువు నీళ్ళ మళ్ళీ ప్రజలు తాగాల్సింది, సామాన్య ప్రజలు తాగాల్సింది. ఆ డ్రైనేజ్ నీళ్ళ సామాన్య ప్రజలు తాగాల్సింది. అందుకే కూలగొడుతున్నాం. ఎస్, మొత్తం కూలగొట్టి 100% మొత్తం కూడా తిరిగి మళ్ళీ కబ్జా చేసుకోవాలి. ఏ రకంగా అయితే అక్రమార్కులు కబ్జా చేసిరో హైడ్రా అనేది తిరిగి జప్తు చేసుకోవాలి. కానీ ఈ యొక్క టార్గెట్లో భాగంగా సామాన్యుల జోలికి పోకండి. సామాన్యుల జోలికి పోయిర్రా హైడ్రా పని అవుట్. సామాన్యుల జోలికి పోతే హైడ్రా పని అవుట్. ఒకవేళ పోవాల్సి వస్తే మీరు సామాన్యులకి ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించినాక మీరు వారి నుంచి కొంత రిలాక్సేషన్ పొందిన తర్వాత మీరు దాన్ని తిరిగి జప్తు చేసుకోండి. అంతేగాని సామాన్యుల జోలికి పోయి సామాన్యులను కూడా కూల్చేస్తామనంటే అది తప్పు పద్ధతి అవుతుంది. ఇన్ని రకాల చెరువులు కబ్జా అయిపోయినాయి. చూడండి, ఇక్కడ పక్క అథెంటిక్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఇన్ని రకాల చెరువులు కబ్జా అయిపోతాయా? ఇంక ఇది కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా చాలా ఉన్నది. ఇంకెక్కడెక్కడ కబ్జా అయింది, ఎట్లా అని ఇంకా చాలా ఉంటుంది. ఇంకా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.